చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ రాక విషయంలో మళ్లీ నిరాశ ఎదురైంది. వీరిని భూమిపైకి తీసుకురావడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన క్రూ 10 మిషన్ ప్రయోగం సాంకేతిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో నిలిచిపోయింది. ఈ ప్రయోగాన్ని తిరిగి నెరవేర్చే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతానికైతే ప్రకటించారు. ఇక కొత్త టీం అంతరిక్షంలోకి ISS కు చేరుకోగానే డ్రాగన్ క్యాప్సూల్స్ ఎండోవర్ ద్వారా సునీత, విల్మోర్లు భూమి మీదకు తిరిగి వస్తారని అధికారులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకొచ్చే విషయంలో మరికొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిని క్రూ 10 మిషన్ ద్వారా మరో 4 వ్యోమగాముల్ని అక్కడికి పంపి ఆ ఇద్దరిని వెనక్కి రప్పించాలని నాసా, స్పేస్ ఎక్స్ సన్నాహాలు చేశాయి. ఇందుకోసం ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39A కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగం కౌంట్డౌన్ సైతం దగ్గరపడింది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. రాకెట్ హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. దీంతో 4 వ్యోమగాములు బయటికి వచ్చేశారు. రేపు లేదంటే ఎల్లుండి ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటు నాసా, అటు స్పేస్ ఎక్స్ ప్రకటించుకున్నాయి. ఈ ప్రయోగం జరిగిన వారం తర్వాత సునీత, విల్మోర్లు భూమి మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసి ఆ తర్వాత ముందుకు జరిపింది నాసా. అయితే ఇవాళ జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సమస్య తలెత్తి వాయిదా పడింది. క్రూ 10 ద్వారా కొత్త టీం అక్కడికి చేరుకోగానే స్పేస్ ఎక్స్ కి చెందిన డ్రాగన్ క్యాప్సూల్స్ ఎండేవర్ ద్వారా సునీత, విల్మోర్లు భూమి మీదకు తిరిగి వస్తారు. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో వారు ISS కు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం ISS లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీత విలియమ్స్, విల్మోర్ అప్పటి నుంచి ISS లోనే ఉంటున్నారు. దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి తీసుకురావటానికి నాసా, స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ISS కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు. సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సహాయం కోరారు. దీనిపై స్పందించిన మస్క్ వారిని భూమి మీదకు సురక్షితంగా తీసుకువచ్చేందుకు కొంత సమయం కావాలని అన్నారు. అప్పటి నుంచి నాసా, స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది. మరోవైపు సునీత, విల్మోర్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అప్పట్లో ట్రంప్, ఎలాన్ మస్క్ విమర్శలు చేశారు. ఈ కారణంగా వారు అంతరిక్షంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాము వీరిని త్వరలోనే భూమిపైకి తీసుకువస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై వ్యోమగాములు స్పందించారు. అవి రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు. ఈ వ్యవహారంలో రాజకీయాలకు ఏమాత్రం జోక్యం లేదని మా అభిప్రాయం. అందరికీ డొనాల్డ్ ట్రంప్, మస్క్ పట్ల గౌరవం ఉంది. మేం మా దేశానికి, మా నాయకులకు మద్దతు ఇస్తాం. వారికి మా కృతజ్ఞతలు అని తెలిపారు. తాను అంతరిక్షంలో చిక్కుకున్న మనోధైర్యంతో ఉండటానికి తన కుటుంబం ఎంతో ప్రోత్సహించిందన్నారు సునీత విలియమ్స్. నేను ఓ మిషన్ మీద ఇక్కడికి వచ్చాను. భూమిపైకి ఎప్పుడొస్తామో తెలియకపోవడం కష్టమైన విషయమే. రోజూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నానని తెలిపారు సునీత. వారికి నేను చెప్పేదేంటంటే వస్తున్నాను, నేను లేకుండా ఎలాంటి ప్రణాళికలు వేసుకోకండి అని విలియమ్స్ నవ్వుతూ తెలిపారు. తనింట్లో 2 లాబ్రాడార్ శునకాలు ఉన్నాయని, వాటిని ఎప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నానని చెప్పారు. సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లను ఫిబ్రవరిలోనే వెనక్కి తీసుకురావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ సంస్థ తొలుత నిర్ణయించాయి. సాంకేతిక కారణాలతో మార్చి నెలకు వాయిదా వేశాయి. ఇదిలా ఉండగా సునీత విలియమ్స్, విల్మోర్ రాక ఆలస్యమవుతుండటం మరో కీలక ప్రయోగంపై ప్రభావం చూపుతోంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లోనే భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సహా మరో 3 ప్రైవేటు వ్యోమగాములు ISS కు చేరుకోవాల్సి ఉంది.
ఏప్రిల్లో ఈ ప్రయోగం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. డ్రాగన్లో సునీత విలియమ్స్, విల్మోర్ వెనక్కి వస్తేనే ఈ నలుగురు ఐఎస్ఎస్కు చేరుకోగలుగుతారు. లేకపోతే ప్రయోగం వాయిదా వేయక తప్పదు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 19లోగా ఇద్దరు వ్యోమగాములు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు యాక్సియోమ్ 4 మిషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని సునీత విలియమ్స్, విల్మోర్ కొన్ని రోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో తెలిపారు. నౌకలో కొత్తగా ఐఎస్ఎస్లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకునున్నారని తెలిపారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయలుదేరనున్నామని అన్నారు. మరోవైపు సునీత విలియమ్స్ సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్నందున ఆమె ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారని, వారికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది. అయితే ఇలా ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది నవంబర్లో అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో సునీత విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి వెళ్లినట్టుగా కనిపించారు. అంతరిక్షంలో ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు 2030లో అంతరిక్ష కేంద్రం జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్షీయ నుంచి వేరు చేయనున్నారు. అంతకుముందు దాన్ని రిటైర్ చేయాలని ఇటీవల ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. కాగా దీనిపైన స్పందించిన విలియమ్స్, ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం, నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2030లో ఐఎస్ఎస్ జీవితకాలం పూర్తి కానున్న నేపథ్యంలో దానిని స్పేస్ నుంచి తప్పించే పనులు ముమ్మరంగా చేస్తోంది నాసా. ప్రస్తుతం అందుకు సంబంధించిన కీలక పనులు జరుగుతున్నాయని, అందువల్ల తాము భూమి మీదకు రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని వారు పేర్కొన్నారు.